కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, ప్రతిపక్షాలన్నీ కూడా కాంగ్రెస్కి సపోర్టింగ్ ఉన్నాయి ఆ రోజున. అలాంటి సందర్భంలో గెలిచాడు అతను. ఘన విజయం, మామూలు విజయం కాదు. ఏదో అలాంటప్పుడు నెక్ టు నెక్ రావాలి. కానీ ఘన విజయం జగన్ వల్ల అయింది. వాళ్ళు ఫెయిల్ అయినటువంటి సందర్భం. అంటే అతని ఆదరణ ఎలా ఉంది? ఓకే, అది సొంత జిల్లా, సొంత నియోజకవర్గం. రెండు, ఆ తర్వాత జరిగినటువంటి 18 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల్లో 15 గెలిచాడు అతను. 3 చోట్ల డిపాజిట్ వచ్చింది. ప్రతిపక్ష అంటే సెకండ్ లార్జెస్ట్ అయ్యారు. అది తెలంగాణలో. ఆంధ్రాలో వచ్చేటప్పటికి ఘన విజయాలు అయినాయి. ఇది ఎందుకు జరిగింది? ఇది ఎట్లా సాధ్యమైంది? అది కూడా అదే జగనేగా సాధించినటువంటిది. అప్పుడు తెలుగుదేశానికి డిపాజిట్లు వచ్చినాయా? మరి ఆనాడు డిపాజిట్లు రాని తెలుగుదేశం తర్వాత ఏమైంది? ఏకంగా అధికారంలోకి వచ్చింది. డిపాజిట్లు కూడా రాని పార్టీ ఏకంగా అధికారం వచ్చింది. 2 టర్మ్స్ వరుసగా 10 సంవత్సరాల అధికారానికి దూరమై చివరిలో డిపాజిట్లు కూడా కోల్పోయినటువంటి పార్టీ 2014లో అధికారంలోకి వచ్చింది. అంటే రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు, ఏది అశాశ్వతం కాదు. ఇప్పుడు ఎక్కడ ఎందుకు 2000 సంవత్సరంలో పెట్టాడు తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఒక సంస్థని కేసీఆర్.